తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ఇంటింటి సర్వేలో నియోజకవర్గ రూరల్ పైలట్ ప్రాజెక్టు కింద సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లి గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో అధికారులు సర్వే చేపడుతున్న క్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకుని తమకు సమాచారం ఇవ్వకుండా గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎలా సెలెక్ట్ చేశారని, అధికార పార్టీకి చెందిన వారికి కనీసం సమాచారం లేకుండా కార్యక్రమాన్ని ఎలా ప్రారంభిస్తారని తహసీల్దార్ సరితను ప్రశ్నించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య కాసేపు గొడవకు దారితీసింది. అనంతరం చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇంటింటి సర్వేలో తహసీల్దార్ సరిత పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్టు కింద నాగరాజుపల్లి గ్రామంలో తహసీల్దార్ టీం, ఎంపీడీఓ టీం, ఎంపీఓ టీంలుగా మొత్తం 3 టీంలను ఏర్పాటు చేసుకుని గ్రామంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇంటింటి సర్వేను అక్టోబర్ 8వ తేదీ వరకు మొత్తం 5 రోజుల పాటు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. సర్వేకు అన్ని పార్టీల నాయకులు, గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మప్ప, ఎంపీఓ సత్యనారాయణతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరియు నాగరాజుపల్లి గ్రామస్తులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ అనేది ఇంటింటి సర్వే అనేది 3/10/2024 నుండి 8/10/2024 5 రోజులు ఈ గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుంది. కావున అన్ని పార్టీల నాయకులు మరియు ప్రజలు సహకరించి ఈ ఇంటింటి సర్వే అనేది విజయవంతం చేయాలని కోరుతున్నాము. మన గౌరవ కలెక్టర్ గారు సిద్దిపేట గారి ఆదేశాల క్రమము నాగరాజుపల్లి గ్రామంలో మొత్తం 3 టీంలు ఫామ్ చేయడం జరిగింది. ఒకటి తహసీల్దారు టీము, ఒకటి ఎంపీడీఓ టీము, ఒకటి ఎంపీఓ టీము, మొత్తం 3 టీమ్స్ 5 రోజుల పాటు ఇక్కడే గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా వారి యొక్క సమాచారము మాకు తెలియజేస్తూ సహకరించగలరని ప్రతి ఒక్క గ్రామ ప్రజలకు మరియు ప్రతి పార్టీ నాయకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.